ఏమైంది? ఎందుకట్లా మబ్బు మొహం పెట్టుకున్నావు? ఏం లేదత్తమ్మా, ఏదోలా ఉంది. మీ అమ్మ పక్కన లేదు కదా, అందుకే అనుకుంటా. మీ పుట్టింటికెళ్ళి డెలివరీ అయిన తర్వాత రావచ్చు కదా, ఫ్యామిలీతోని కూడా టైం స్పెండ్ చేసినట్టుంటది. వెళ్ళొచ్చత్తమ్మా, కానీ నాకు నా ఫ్యామిలీ కన్నా మీరే ఇంపార్టెంట్. ఆఖరికి మా అమ్మ వెళ్ళేటప్పుడు కూడా మీ మీద చాలా కంప్లైంట్స్ చెప్పింది, కానీ నాకు మా అత్త బంగారం గురించి చాలా బాగా తెలుసు, అందుకే అవేం పట్టించుకోలేదత్తమ్మా. నువ్వు ఒకవేళ తప్పుగా అనుకున్నా నాకు ఫరక్ కూడా పడదమ్మా. అత్తమ్మా, శ్రావణి ఎందుకు వచ్చింది? ఈ ఇంటిలోనూ సగం తను గట్టి మనకు హెల్ప్ చేయడానికి వచ్చింది. మొత్తం బరువు ప్రేమ పైన పడుతుంది కదా, ఎందుకట్లా అడిగినావు? ఏం లేదత్తమ్మా, సడన్గా ఎందుకు వచ్చిందా అని కనుక్కున్నాను అంతే. అక్క, బాబు పుడితే ఏం పేరు పెడదాం, పాప పుడితే ఏం పేరు పెడదాం? అమ్మాయి పుడితే ప్రసన్న, బాబు పుడితే ఆశీష్. అంటే నాకు రామ్కి పిల్లలు పుడితే ఇవే పేర్లు పెడదాం అనుకున్నాం రేఖ. సో అలా ఫ్లోలో వచ్చేసింది. పేర్లు చాలా బాగున్నాయి అక్క. నా గురించి వదిలే, కానీ నువ్వేం పేర్లు పెడదాం అనుకుంటున్నావు? నీ మైండ్లో ఏముంది? నేనైతే ఇంకేం అనుకోలేదక్క. అవునా? అయితే నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. ఏ నుంచి జెడ్ వరకు అమ్మాయి పేర్లోకి 5, అబ్బాయి పేర్లోకి 5 లిస్ట్ చేసి పెట్టుకుందాం. బేబీ పుట్టిన తర్వాత నక్షత్రం ప్రకారం వాళ్ళ స్టార్టింగ్ లెటర్ బట్టి చిట్టీలు వేసుకుని ఫైనల్ చేసుకుందాం. ఏమంటావు? బాగుందక్క ఐడియా, అలాగే చేద్దాం. బాగుంటుంది, నాకు తెలుసు. శ్రావణి ఈఎంఐ కడతానంది ఓకే, కానీ ఈ విషయం కార్తీక్ చెప్పడం బెస్ట్. ఒకసారి కాల్ చేద్దాం. చెప్పండి డాడీ. ఎలా ఉన్నావురా? నేను బాగానే ఉన్నాను డాడీ, చెప్పండి. ఇంటి ఈఎంఐ పెద్దోడు ఒక్కడే కట్టుకోలేకపోతున్నాడు రా. సగం వాడు కడితే సగం మీ అక్క కడతానంటుందిరా. రేపు ఇల్లు అమ్మేటప్పుడు మీ అక్కకు కూడా వాటా ఇవ్వాలని అడుగుతుంది. అయితే నాకేంటి డాడీ? ఒక్క మాట నిన్ను అడిగి చేయడం కరెక్ట్ అనిపించింది. ఈ ఈఎంఐ కట్టుకుంటే ఈ ఇల్లు నీకు మీ అన్నకే ఉంటుందిరా. కడతావరా? నాకు ఏ ఇల్లు వద్దు, నేను ఏ ఈఎంఐ కట్టను. మీరు, అన్న, వదిన, అక్క ఫ్యామిలీ అందరూ హ్యాపీగా ఉండండి. నాకు మీ సైడ్ నుంచి రూపాయి కూడా వద్దు అనుకునే కదా షాప్ అమ్మితే వచ్చిన డబ్బుల్ని మళ్ళీ అక్కకి రిటర్న్ ఇచ్చి పంపించేశాను. మళ్ళీ ఇలాంటి విషయాల్లో నాకు కాల్ చేయకండి నాన్న. డబ్బులు రిటర్న్ ఇచ్చి పంపించాడా? ప్రేమ్, ఇప్పటి నుంచి ఇంటిలోని మీ చెల్లి కూడా కడుతుందంట. అయితే లాస్ట్కి వచ్చే వరకు ఈ ఇంటిలోని సగం వాట మీ చెల్లికి కూడా ఇవ్వాలంట. సగం అమౌంట్ కట్టినప్పుడు సగం వాటా కూడా ఇవ్వాలి కదా, అందులో ఏముంది? హా, ఇంకేముంది? లాస్ట్కి మీ తమ్ముడు వచ్చి నేను కూడా మీ నాన్నకి పుట్టినా నాకు కూడా వాటా కావాలని అంటాడు. ఉన్న పిట్ట పిల్లంతా గుడిసే మీ చెల్లి మీ తమ్ముడు తన్నుకుపోతారు. అప్పుడు నువ్వు, నేను, మన పిల్లలు రోడ్ల మీద బస్ స్టాప్లో ఉండాల్సి వస్తుంది. నీకు ఓకేనా? రాతలో ఎలా ఉంటే అలానే అవుతుంది. దాని తగ్గట్టు మనం కూడా నడవాల్సి వస్తుంది. అర్థమైందా? ఏంది వీళ్ళ ఫ్యామిలీకి పిచ్చి పట్టిద్దా? ఒక్కొక్కరు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. లక్ష్మి, శ్రావణి మనల్ని మోసం చేస్తుంది. ఏమైందండి? మోసం చేసేలా అంత ఏం చేసింది? కార్తీక్కి షాప్ వాటర్ డబ్బులు ఇమ్మని శ్రావణికిచ్చి పంపించాను. శ్రావణి ఆ డబ్బులు తను తీసుకుని కార్తీక్ తీసుకున్నాడని నాకు అబద్ధం చెప్పింది. పైగా నిన్నొచ్చి ఇంటిలోను సగం నేను కడతాను, సగం ప్రేమన్నయ్య కడతాడు, లాస్ట్కి ఈ ఇల్లు సగం నాకు, సగం వాటా అన్నయ్యకి పోతుందని చెప్పింది. ఇంటిలోను కట్టడం ఇబ్బంది అవుతుందని సరే అన్నాను. ఏమవుతుందో ఏమో నాకు అర్థం కావట్లేదు లక్ష్మి. ఈ విషయం కార్తీక్కి చెప్పారా అండి? చెప్పాను. వాడు అసలు మనతో కలవాలి, ఈ వాటా కావాలని వాడికి అసలు లేదు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారండి? తల బద్దలైపోతుంది లక్ష్మి. మన పిల్లలు ఎందుకు ఇలా అయ్యారో, అసలు వీళ్ళ జీవితాలు ఎటు వెళ్తున్నాయో కూడా అర్థం కావట్లేదు. ఒకసారి మీరు, నేను కార్తీక్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసొద్దామా అండి? అయ్యో, చెప్పడం మర్చిపోయాను. మీ చిన్న కోడలు కూడా ప్రెగ్నెంట్ అంట. అవునా? ఒకసారి వెళ్ళి చూసొద్దామండి. చూడడం కాదు లక్ష్మి, వాళ్ళనే ఈ ఇంటికి తీసుకొద్దాం. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మనకు కావాలి. పొద్దునెట్లుందన్నా? అంతా బాగేనా? అంతా మంచిదే అన్నా. నా తర్వాత వచ్చి మంచిగా పని చేస్తున్నావు అన్నా. నిన్ను చూస్తే నాకే మోటివేషన్ వస్తుంది. మొన్న మన కంపెనీ రిజిస్టర్లు చూసినా అన్న, నెలకు 30,000 పైనుంచి ఎక్స్ట్రా 20,000 లేపుతున్నావు కదన్నా. మొత్తానికి 50,000 సంపాదిస్తున్నావు నెలకు. 50,000 ఏంటి? నాకు జీతం ఇస్తుంది 15,000 కదా. నేను కూడా నీ లెక్క కష్టపడి ఎక్కువ సంపాదిస్తా అన్నా. నాకు ఈ 15,000 సరిపోతలేవు. నాకు 15,000 ఇచ్చి మిగతా 35,000 తీసుకుంటున్నారా? ఇంతలా నమ్మితే నన్ను మోసం ఎలా చేయబుద్ధి అవుతుంది వీళ్ళకి? ఏంటి కార్తిక్ డల్గా ఉన్నావు? ఏం లేదు రేఖ, నేనున్న పని కంటే ఓవర్ టైం చేసి చాలా కష్టపడుతున్నాను. ఎక్కువ డబ్బులు వస్తాయేమో అని చేశాను, కానీ
ఏం పని చేయని వాడికి ఇచ్చే జీతమే నాకు కూడా ఇస్తున్నాడు బావ. జాయిన్ అయ్యి కొన్ని మంత్స్ అవుతుంది కదా కార్తిక్, కొన్ని రోజులు అయ్యాక పెంచుతారేమో. నేను కూడా అదే అనుకున్నాను రేఖ, కానీ రిజిస్టర్లో నాకు పే చేస్తున్నట్టు శాలరీ ఎక్కువ ఉంది, కానీ నాకు చేతికి వచ్చే డబ్బులు చాలా తక్కువ వస్తున్నాయి. అదే అర్థం కావట్లేదు. నువ్వు కష్టపడి సంపాదించే డబ్బులు వాళ్ళు తీసుకుంటున్నారంటావా కార్తిక్? కార్తిక్, నువ్వు అక్కడ జాబ్ మానేసి వేరే దగ్గర జాయిన్ అవ్వడం బెటర్ అనిపిస్తుంది. అంతలా కష్టపడి వేస్ట్ కదా. పైగా మన వాళ్ళ దగ్గర ఎప్పుడూ చేయి చాచడం కరెక్ట్ కాదు. ఇప్పటిదాకా వాళ్ళు మనకు చాలా హెల్ప్ చేశారు కదా, దానికి మనం థ్యాంక్ఫుల్గా ఉండడం బెటర్. అయినా నాకు శ్రావణి వదిన మీద చాలా నమ్మకం ఉంది కార్తిక్. తను ఎప్పుడు తప్పు చేయదు. మేబీ రంజిత్ అన్నయ్యనే తప్పు చేస్తున్నాడేమో అనిపిస్తుంది. అమ్మా, నువ్వు ఇచ్చిన ప్లాన్ వర్కౌట్ అవ్వలేదమ్మా. మేము కూడా సపరేట్గా వెళ్ళి బయట బతుకుతామని మామయ్యకి చెప్తే సింపుల్గా సరే అమ్మా వెళ్ళండి అని అన్నాడమ్మా. మొహం మీదనే వెళ్ళిపోమని చెప్పాడావే? అవునమ్మా. అయ్యడా, ఇప్పుడు అది కూడా కాదమ్మా మ్యాటర్. నువ్వన్నట్టుగానే అవతల మహారాణి కూడా ప్రెగ్నెంట్ అమ్మా. అనుకున్నా. ఇప్పుడు ఏం చేయాలమ్మా? నాకు మగ పిల్లాడు పుట్టి దానికి ఆడపిల్ల పుడితే ఫ్యామిలీ దాన్ని నెత్తికెట్టుకొని చూసుకుంటారు. ఒసే నీది అసలే పాపిష్టి నోరే. 10 సార్లు మగపిల్లాడే పుడతాడని అనకే. పైన తదాస్తు దేవతలుంటారు. ఫస్ట్ నీ డెలివరీ అయితే గాని అప్పుడు చూద్దాంలే, టెన్షన్ పడకు. అక్క గురించి ఆలోచిస్తున్నావా నాన్న? అవునరా, రేఖకు జరిగిన అన్యాయాన్ని తలుచుకుంటేనే నా వల్ల కావడం లేదు. అందుకే కార్తీక్ వాళ్ళ నాన్నకు చెప్పి మరీ వాళ్ళ మీద కేసు వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు నాన్న? అవసరమా? అనవసరంగా అక్క ఇబ్బందులు పడుతుంది. తనకేం అవ్వకుండా నేను నిలబడతానురా. వీళ్ల తోడి కోడలికి శిక్ష పడాల్సిందే. అందుకే కార్తీక్ దగ్గర వాళ్ళ నాన్న నెంబర్ తీసుకున్నాను. హలో, నారాయణ గారా? శివ, కార్తీక్ ఫోన్ లేపుతలేడు. 4-5 రోజుల నుంచి పనికి కూడా వస్తలేడు. నీకేమని చెప్పిండా? ఏమో సార్, నాకు కూడా తెలియదు. నా ఫోన్ కూడా లేపట్లేదు. వెళ్ళిపోయే 2 రోజుల ముందు నుంచి ఏవేవో కాల్స్ మాట్లాడుతుంది సార్. ఏదో జాబ్ గురించి అనుకుంటా. అందరిని అడుగుతుండు జాబ్ కావాలని. ఇక్కడ మానేసి నాకు తెలిసి వేరే దగ్గర జాయిన్ అయ్యేమో సార్. ఉంటా సార్. ఏం ఆలోచిస్తున్నారత్తమ్మా? మీ అమ్మ పోయినప్పటి నుండి ఇల్లు నిమ్మలంగా ఉంది. నువ్వు కూడా మీ పుట్టింటికి వెళ్తే బాగుంటదని ఆలోచిస్తున్నా. అత్తమ్మా, అదేనే, నువ్వు నీ పుట్టింటికి వెళ్తే చాలా బాగుంటదని ఆలోచిస్తున్నా. ఏంటత్తమ్మా ఊరికి మీరందరు నన్ను పంపించాలని చూస్తున్నారు? మీరు, మావయ్య, ఆఖరికి ప్రేమ్ కూడా అలానే. ఈ ఇంట్లో నాకు అసలు ఉండాలనిపించలేదత్తమ్మా. ఉండకు, అందుకే మీ ఇంటికి వెళ్ళిపో అంటున్నా. అదిగో మళ్ళీ అదే మాట అంటున్నారు. నాకు కోపం వస్తుంది అత్తమ్మా. మీ అత్తమ్మకి నిజం తెలిస్తే నువ్వు వద్దన్నా కూడా మర్యాదగా ఇంట్లో నుంచి బయటికి పంపిస్తుందమ్మా. టెన్షన్ పడకు. ఏంటి మావయ్య? అర్థం కాలేదు. ఏం లేదమ్మా, మెల్లిమెల్లిగా అన్నీ అందరికి తెలుస్తాయంటున్నా. హెల్త్ ఎలా ఉందమ్మా? బానే ఉంది మావయ్య. జాగ్రత్తగా ఉండమ్మా. నా గురించి వెయిట్ చేయమని ఎవరు చెప్పారు నీకు? ఒక్కదాన్నే తినాలనిపించట్లేదు కార్తిక్. జాబ్ గురించి వెతకడానికి వెళ్ళాను కదా రేఖ, దొరకట్లేదు, అందుకే లేట్ అయింది. ఈ రోజు నుంచి పిల్లలు పుట్టే వరకు ఖర్చులకు నా దగ్గర సేవింగ్స్ ఉన్నాయి కార్తిక్. నువ్వేం హడావిడిగా పనులు వెతకాల్సిన అవసరం లేదు. పైగా నువ్వు ఇన్ని మంత్స్ వర్క్ చేసిన కొన్ని అమౌంట్ కూడా నా దగ్గర ఉన్నాయి. సో నో టెన్షన్. ఇవి తాగు. ఏమైంది రేఖ, డల్లుగా ఉన్నావు? ఏం లేదు కార్తిక్, పొద్దు నుంచి కొంచెం నీరసంగా ఉంది. నీరసంగానా? ఒళ్ళంతా ఇంత కాలుతుంది, జ్వరం వచ్చినట్టుంది. పద హాస్పిటల్కి వెళ్దాం. లేదు కార్తిక్, నేను బాగానే ఉన్నాను. నువ్వేం ఎక్కువ టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను కదా. అది కాదు రేఖ, హాస్పిటల్. నేను బాగానే ఉన్నానని చెప్తున్నాను కదా. ఇంకొంచెం తిను. రేఖ, లాగిన్కి లేట్ అవుతుంది, లేగు. రేఖ, ఓయ్ రేఖ, ఇంత ఫీవర్ వస్తుంది కదా, పద హాస్పిటల్కి వెళ్ళేసొద్దాం. పద. హాస్పిటల్ ఏం వద్దు కార్తిక్, తగ్గిపోతుంది. ఏంది తగ్గిపోయేది? హాస్పిటల్కి వెళ్ళేసొద్దాం, పద, చెకప్ చేపిద్దాం. లేగు లేగు. వద్దు అంటే నా మాట వినకుండా కార్తీక్ డబ్బులు తీసుకున్నావు. ఇప్పుడు చూడు, ఆ విషయం కార్తీక్కి తెలిసిపోయింది.
నేనే తన డబ్బులు తీసుకొని మోసం చేస్తున్నా అనుకుంటున్నాడు. నా దగ్గర పని మానేసి బయటికి ఎక్కడికో వెళ్ళిపోయినాడు. ఫోన్ చేస్తే ఫోన్ కూడా లేపుతలేడు. డబ్బులు తక్కువ ఇస్తున్నామని కార్తిక్ ఎలా తెలిసింది? నాకేం తెలిసావని? అయినా ఇదంతా నీ వల్లేనే అయింది. ఎందుకు అరుస్తున్నారు? అసలు ఆ డబ్బులతో నేనేం చేశానో తెలుసా? ఏం చేసినావు? ఆ ఇంటి లోను కార్తిక్ పేరు మీద కాకుండా ప్రతి నెల నా పేరు మీద కడుతున్నాను. అలానే వదిలేస్తే అది లాస్ట్కి అంజలికి వెళ్ళిపోతుంది. అందుకే ఎవరికి తెలియకుండా అది నేను కడుతున్నాను. అది లాస్ట్ కార్తిక్కే రావాలని. అదేదో కార్తీక్ చెప్పి చేయాల్సింది కదా. అది చెప్తే కార్తిక్ నా మాట వినడు కదండి, అందుకే చెప్పకుండా చేశాను. ఇప్పుడేమో ఎలా అయింది? ఏం చేద్దాం చెప్పండి. కార్తీక్ వాళ్ళ ఇంటికి వెళ్ళి జరిగింది మొత్తం చెప్పేశాం. కార్తీక్తో నేను మాట్లాడతాను. సరే అండి. రేఖ ఒక 5 minutes కూర్చోవా? నేను పాలు బ్రెడ్ తీసుకొని వస్తాను. పడుకోకు, మళ్ళీ పడుకుంటే లేగవు. సరేనా? చాలు కార్తీక్. ఇదొక్కటి తిను, మళ్ళీ తినకపోతే టాబ్లెట్ వేసుకొని వేస్ట్ అవుతుంది. హలో రేఖ, ఏమైంది? వాళ్ళ లాగిన్ అవ్వలేదు. అంతా ఓకేనా? నేను కార్తిక్ని. రేఖకి జ్వరం వచ్చింది, ఇవాళ లాగిన్ అవ్వదక్క. ఎలా ఉంది ఇప్పుడు? హాస్పిటల్కి తీసుకెళ్ళావా? తీసుకొని వెళ్ళానక్క. కొంచెం వర్క్ స్ట్రెస్ వల్ల ఫీవర్ వచ్చింది అంతే. నాకు ఇవాళ ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది కార్తిక్. కంప్లీట్ చేసుకొని రావడానికి నైట్ అయిపోతుంది. తనని చూసుకోవడానికి రాలేకపోవచ్చు. ఏం పర్లేదక్క, నేను చూసుకుంటాను. తను బానే ఉంది. సరే, ఉంటాను కార్తిక్. అక్క రేఖ లెగు. ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు బెటర్ కార్తీక్. నా వల్ల చాలా ఇబ్బంది అవుతుంది కదా నీకు. నువ్వు ఫాస్ట్గా రికవరీ అవ్వడం చాలా ఇంపార్టెంట్. లోపల బేబీ ఎంత బాధపడుతున్నారో ఏమో. అయ్యో మా మమ్మీకి ఇంత జ్వరం వచ్చింది అని టెన్షన్ పడుతూనే ఉండొచ్చు. ఏం కాలేదని చెప్పు. ఆగు. సాయిబాబా బొట్టు తొందరగా తగ్గిపోతుంది. చిన్నప్పుడు నాకు జ్వరం వచ్చినప్పుడు మా మమ్మీ ఇదే బొట్టు పెడుతుండే. ఏమన్నారా డాక్టరు? హెల్త్ ఎలా ఉందంట? అంతా ఓకే అమ్మా. డెలివరీ డేట్ కూడా ఇచ్చారు. ఎప్పుడంట? ఈ మంత్లో లాస్ట్ వీక్ అంట అత్తమ్మా. మన ఇంటికి మహాలక్ష్మి రాబోతుంది. బీ రెడీ. అందరికన్నా ఇప్పుడు మీ మామయ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడమ్మా. మావయ్యను హ్యాపీ చేయడానికే కదత్తమ్మా ఇన్ని గుడ్లు గోపురాలు తిరిగి ఆడపిల్లే పుట్టాలని మరి కోరుకుంది. సరే అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళేసి వస్తాను. అత్తమ్మ డెలివరీ డేట్ కూడా దగ్గర పడింది కదా, నాకు శ్రీమంతం చేయొచ్చు కదా అత్తమ్మా. ఒక పని చేయమ్మా, మీ ఇంటికి వెళ్ళి 2 లక్షలు పట్టుకోనరా. మిగతా ఖర్చు నేను పెట్టుకుంటా. అంత బడ్జెట్ మా దగ్గర ఎక్కడుంది అత్తమ్మా? మరి నేనెక్కడి నుండి దేవాలా అమ్మా బొమ్మ? రేఖ అసలు నిన్నెవరు లాగిన్ అవ్వమన్నారు? ఇవాళ రెస్ట్ తీసుకోమని చెప్పా కదా. కొంచెం ఓకే ఉందక్క, అందుకనే లాగిన్ అయ్యాను. కొంచెం లేదు, ఎక్కువ లేదు. ఫస్ట్ నాడు లాగౌట్ అవ్వు. అమ్మా, రెస్ట్ తీసుకోమని చెప్తే ఇదా నువ్వు చేసేది? మళ్ళీ శాలరీ కట్ అవుతుంది, ఇలా చేశానక్క. ఏమవ్వదు, నేను ఆల్రెడీ మేనేజర్తో మాట్లాడాను. డోంట్ వరీ. అవును, ఏమైనా తింటావా? వండనా? వద్దక్క, కార్తీక్ ఇప్పుడే తినిపించి వెళ్ళాడు. ఇల్లు మొత్తం ఇంత నీట్గా ఉంది ఏంటి రేఖ? అంతా చిందరవందరగా ఉంటుందనుకున్నాను. ఇల్లు రుద్దాం అనుకున్నాను. ఎవరు చేశారు ఇదంతా? కార్తీకే చేస్తున్నాడు అన్ని పనులు. నన్ను కాలు కింద పెట్టనీకుండా చూసుకుంటున్నాడు. అవునా? అక్క, చాలా బాగా చూసుకుంటున్నాడు. అలాంటి అబ్బాయి దొరికినందుకు నువ్వు చాలా లక్కీ రేఖ. పాపం పిచ్చోడు, కొంచెం జ్వరం రాగానే భయపడిపోయాడు. రేఖ, రండి వదిన లోపలికి. బాగున్నారా అన్నయ్య? బాగున్నానమ్మా. నేను వెళ్ళొస్తాను రేఖ. ఏమైనా అవసరం ఉంటే నన్ను పిలువు. సరే అండి, వెళ్ళొస్తాను. ఏమైంది రేఖ, డల్గా ఉన్నావు? కొంచెం జ్వరం వచ్చింది వదిన, ఒక 2 daysలో తగ్గిపోతుంది. ఒక మాట ఫోన్ చేసి చెప్తే వచ్చేవాళ్ళం కదమ్మా. కార్తీక్ ఎక్కడున్నాడు? ఫోన్ చేస్తే రెస్పాండ్ అయితే లేడు. ఎందుకు రెస్పాండ్ అవ్వాలన్నా? అందరినీ కాదని మా మాటికి మేము బ్రతుకుతున్నాం. అలాంటిది మిమ్మల్ని నమ్మి రాత్రి పొద్దున అని తేడా లేకుండా అంతలా కష్టపడితే ఆ కష్టానికి తగ్గ డబ్బులు మీరు ఇవ్వలేదు. ఇది కరెక్టేనా అన్నా? మిమ్మల్ని అన్నా అనుకున్నాను కదా, అదే నా తప్పు. రేఖ, ఆపుతావా? అక్కడ ఏమైందో తెలుసా? అవును, కార్తీక్ సంపాదించిన డబ్బుల్లో కొంచెమే వాడికిచ్చి మిగతా డబ్బులు నేనే తీసుకున్నాను. షాప్ అమ్మిన డబ్బులు కూడా మీరు వద్దంటే నా దగ్గరే పెట్టుకున్నాను. నేను అలా చేసింది కూడా ప్రతి నెల మీరు కట్టాల్సిన ఇంటిలో నేను కడుతున్నాను నా పేరు మీద.
రేపు ఆ ఇల్లు మొత్తం అంజలి కొట్టేసే ప్లాన్లో ఉంది. దానివల్ల మా తమ్ముడికే కదా ప్రాబ్లం. ఇదంతా నీకు చెప్పే చేద్దామనుకున్నామమ్మా, కానీ కార్తీక్ దానికి ఒప్పుకోడు. కార్తీక్కి ఆ ఇంటిపైన ఆశ లేదని తెలుసు రేఖ. సారీ అన్న, ముందు వెనకలో చూసుకోకుండా మిమ్మల్ని ఏవేవో మాట్లాడేశాను. పర్లేదమ్మా. కార్తీక్ ఇంటికి వచ్చాక తనకు నువ్వేం చెప్తావు నాకు తెలియదు రేఖ. మళ్ళీ తిరిగి మీ అన్నయ్య దగ్గరికి పనికి నువ్వే పంపించాలి. మిగతాది నేను చూసుకుంటాను. సరే వదినా. వెళ్ళేసి వస్తాం. రే ప్రేమ్, కార్తీక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటికి తెచ్చేసుకుందాంరా, ఏమంటావు? వెళ్దాం నాన్న, నేను కూడా మీతో అదే మాట్లాడదాం అనుకున్నా. మరి నేను చాలా మిస్ అవుతున్నాను నాన్న. కానీ రేఖకి నా ముఖం ఎలా చూపించాలో అర్థం కావట్లేదురా. తనని ఫేస్ చేయాలంటేనే భయం వేస్తుంది. తప్పదు నాన్న, మనమే దగ్గర ఉండి అన్నిటినీ సెటిల్ చేయాలి. దీన్ని ఇలానే వదిలేస్తే చాలా పాపం నాన్న మనకి. ఫస్ట్ అంజలితో ఓపెన్గా మాట్లాడాలని ఉందిరా నాకు. తను చేసిన తప్పు తను తెలుసుకునేలా చేయాలని ఉందిరా నాకు. కానీ ఎక్కడ తనను గట్టిగా అడిగితే ఏం చేసుకుంటుందో అన్న భయం రా. ముందే ప్రెగ్నెన్సీతో ఉంది కదా. అయినా ఒక 3 నెలలు అవుతే సంవత్సరం అవుతుంది నాన్న కార్తీక్ మనం వదిలేసి వెళ్ళి. అమ్మా, అత్తమ్మా, అత్తమ్మా, అమ్మా, ఏమైందమ్మా? నొప్పి వస్తుంది అత్తమ్మా, నాకు అవ్వట్లేదు. ఏమండి? ప్రేమ్, ఆ? అంజలి, అంజలి, ఏమైందమ్మా? అమ్మా, ఏమైంది లక్ష్మి? నొప్పులు వస్తుందంటుందండి. నిన్నే హాస్పిటల్ తీసుకెళ్ళాను అన్న, అంతా బాగానే ఉందన్నారు. సరే సరే పదండి, హాస్పిటల్ తీసుకెళ్దాం. కార్తిక్, నిన్న శ్రావణి వదిన రంజిత్ అన్నయ్య ఇంటికి వచ్చారు. ఎందుకు వచ్చారంట? వాళ్ళు నిజంగానే నీ జీతం డబ్బులు తీసుకున్నారంట కార్తిక్. నీ జీతం డబ్బులే కాకుండా మీ డాడీ ఇచ్చి పంపించిన డబ్బులు కూడా వదిన దగ్గరే ఉన్నాయంట. ఓహో, జీతం డబ్బులే కాకుండా వాటా డబ్బులు కూడా కొట్టేసిందా? అలా కాదు కార్తిక్, మీ అక్క చాలా తెలివిగా ఆలోచించింది. మనం తప్పుగా అర్థం చేసుకున్నాం. ఆ డబ్బులని వదిన దగ్గర పెట్టుకుని ప్రతి నెల నీ ప్లేస్లో తన పేరు చెప్పి లోన్ కడుతుందంట. ఎవరు కట్టమన్నారు? మనకు ఆ ఇల్లు వద్దు కదా, ఆ ఇంటి సైడ్ కూడా వెళ్ళం కదా. ఆ కార్తిక్, కోపం కాకు. రేపొద్దున మనకు పిల్లలు పుట్టాక వాళ్ళకంటూ ఒక ఎసెట్ ఉండాలి కదా. ఉన్న పలంగా మనం అంత పెద్ద ఇల్లు కట్టలేం కదా. నువ్వు ఆలోచించకుండా డిసిజన్ తీసుకున్నావనే వదిన ఆలోచించి డిసిజన్ తీసుకుంది. నిజంగా ఆ ఇల్లు మనకు అవసరం పడుతుందా రేఖ? నువ్వు చెప్పు, నీకు కరెక్ట్ అనిపిస్తుందా? నన్ను నమ్ము కార్తిక్, ఇది కరెక్ట్ స్టెప్. ఇప్పుడు మనం ముందడుగేయకపోతే రేపు మీ వదిన ఇల్లంతా కబ్జా చేస్తుంది. శ్రావణక్క కాల్ చేస్తుంది. హలో అక్క. రే కార్తీక్, అన్నయ్యకి మళ్ళీ బాబు పుట్టాడంట్రా. 2 రోజులు అవుతుంది. ఇప్పుడే డిశ్చార్జ్ చేశారంట, ఇంటికి తీసుకెళ్తున్నారు. అవునా? కుదిరితే నువ్వు కూడా రారా చూడ్డానికి. నేను రానక్క, నువ్వు వెళ్ళేసిరా. అన్నకి మళ్ళీ కొడుకు పుట్టాడంట, అక్క చూడ్డానికి వెళ్తుందంట, నన్ను కూడా రమ్మంది. వెళ్ళు కార్తిక్, వెళ్ళి చూసేసిరా. వెళ్ళండి రేఖ, మా అన్న మీద నాకెంత ప్రేమ ఉందో దానికి మించిన కోపం మా వదిన మీద ఉంది. నేను వెళ్ళాలనుకోవట్లేదు. కంగ్రాచులేషన్స్ అన్నయ్య, మళ్ళీ డాడీ కాబోతున్నావు. ఏమైందన్నయ్య, ఎందుకు ఏడుస్తున్నావు? బాబు ప్రజెంట్గా బాగానే ఉన్నాడంట సావని, కానీ హార్టే వీక్గా ఉందంట. మహా అయితే ఇంకో 15 ఏళ్ళు బతుకుతాడంట. ఒక 5 months తర్వాత ఏదో ఆపరేషన్ చేస్తారంట. ఒకవేళ సక్సెస్ అయితే బతుకుతాడంట, లేదంటే చెప్పలేమంటున్నారు సావని. ఏం కాదన్నయ్య, మొత్తం సెట్ అయిపోతుంది. రేఖ, ప్రేమనేకి బాబు పుట్టాడని చెప్పాను కదా. ఏమైంది కార్తిక్? బాబుకి హార్ట్ బాగాలేదంట రేఖ, 15 years కంటే ఎక్కువ బతకడంట. అదేంటి కార్తిక్? ఏమో రేఖ, నాకేం అర్థం కావట్లేదు. అరే పాపమే, చిన్న ప్రాణం వాంది. ఆపరేషన్ చేస్తే బతికే ఛాన్సెస్ ఉన్నాయంట, కానీ 5 నెలలు కంటికి రెప్పలా చూసుకోవాలంట. ఏం కాదు కార్తిక్, పక్క బాగుంటుంది ఆ బేబీకి, నువ్వేం టెన్షన్ పడకు. కానీ మా వదిన చేసిన పాపము ఎలా రిటర్న్ కొట్టిందో చూసినావా? తప్పు కార్తిక్, అలా అనొద్దు. నువ్వే అన్నావు కదా చిన్న ప్రాణం అని. తను చేసిన తప్పుకి ఆ చిన్న ప్రాణం ఎందుకు శిక్ష అనుభవించాలి? నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని కనుక్కుంటాను దానికి ఏదైనా సొల్యూషన్ ఉందో లేదో అని. మరి ఒకసారి వెళ్ళి చూసి రావాలా రేఖ? మా అన్న ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడో ఏమో, కొంచెం ధైర్యం చెప్పేసి వస్తాను. సరే కార్తిక్, కానీ జాగ్రత్తగా ఉండు. ఎందుకన్నా నా లైఫ్లోనే ఇలా అవుతుంది? మన చేతుల్లో ఏముంటుందిరా,
ఎక్కువ టెన్షన్ తీసుకోకరా. ఎలా తీసుకోకుండా ఉంటాను నాన్న? చిన్న పిల్లోడు నాన్న, కళ్ళ ముందే వాడికి అలా ఉంది. వాడికి ఏమైనా అయితే లైఫ్ టైం మెంటల్ ట్రామాలా ఉంటుంది. కేవలం అంజలి చేసిన పని వల్ల. ఆ చిన్న ప్రాణం ఎందుకు నాన్న అంత బాధపడాలి? రాతలో ఏది రాసి పెట్టుంటే అదే అవుతుంది కదరా, నువ్వు ఏడవకురా. నా వల్ల అవ్వట్లేదు నాన్న. తమ్ముడు దూరమయ్యాడు, భార్య ఏమో ఇంత చెత్త గుణంది అని అర్థమైంది. ఫ్యామిలీ అంటే ఎంత హ్యాపీగా ఉండాలి, మొత్తం మారిపోయింది. రోజు రోజుకి అసలు నా జీవితం ఎందుకు ఇలా అయింది అని నాలో నేను టార్చర్ అనుభవిస్తున్నాను నాన్న. నువ్వు ఏడ్చి నన్ను బాధ పెట్టకురా, ప్లీజ్ రా. ఊరుకోరా, ఊరుకో, ఏమవదు. ఎక్కువ బాధపడకమ్మా, బాబు అలా అయ్యాడని. పైన ఆ దేవుడున్నాడు, మంచివాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుంది. నేనన్నీ గుళ్ళు గోపురాలు తిరిగి మొక్కుతానులే. తప్పకుండా నా మనవడి ఆపరేషను సక్సెస్ అవుతుంది. సరేనా అమ్మా? అమ్మా నువ్వు అక్కడే ఉంటే అదే ఆలోచిస్తూ బుర్ర పాడవుతుంది. కొద్ది రోజులు మన ఇంటికి వచ్చేయ్. సరే అమ్మా, తల బాగానే వస్తుంది, పడుకుంటాను. సరే అమ్మా, జాగ్రత్త మరి. దేవుడా, ఎలా అయినా నా కొడుకు బాగా ఎలా చూడు దేవుడా. కార్తీక్, అరే కార్తీక్, ఎలా ఉన్నావురా? రేక్ ఎలా ఉందిరా? బాగున్నానమ్మా, తను కూడా బాగుంది. టైంకి తింటున్నావారా? నేనే నిన్ను చూడ్డానికి వద్దామనుకున్నాను. ఒరే, అవన్నీ మర్చిపోయి ఇంటికొచ్చేరా, నా కళ్ళ ముందుండరా. అబ్బా, అమ్మకి ఇంకా అంజలి వదిన చేసిన తప్పు గురించి తెలియలేదనుకుంటా. ఇప్పుడు చెప్పడం కూడా కరెక్ట్ కాదేమో. ఏమండి, ప్రేమ్, కార్తీక్ వచ్చాడు. కార్తీక్ అన్నా, నిజంగానే కర్మ అనేది ఉంటుందని చాలా క్లియర్గా అర్థమైందిరా. కళ్ళ ముందే కొడుకు బతుకుతాడో లేదనే భయంతో బతుకుతున్నాను. ఏం కాదన్నా, ఆపరేషన్ చేస్తే అన్నీ సెట్ అయిపోతాయి. నువ్వు ధైర్యంగా ఉండన్నా, బాబుకేం కాదు. కానీ అంజలి చేసిన తప్పకి నా కొడుకు ఎందుకురా బాధపడాలి? నాకేం అర్థం కావట్లేదురా. అయ్యో అన్నా, అది దానివల్ల కానే కాదన్నా. ఫస్ట్ మైండ్లో నుంచి అవన్నీ తీసేసేయి. బాబుని కాపాడుకోవడానికి బెస్ట్ వేస్ ఏమున్నాయో అవన్నీ చూద్దామన్నా. రేఖకు తెలిసిన ఫ్రెండ్స్ని కూడా కనుక్కొని చెప్తా అన్నదన్నా. తను కూడా చూడ్డానికి వస్తా అన్నదన్నా. కానీ తన ప్రెగ్నెన్సీ తోటి ఉంది, అందుకే తేలేదు. అవునా, మంచి మాట చెప్పావురా. జాగ్రత్తగా చూసుకో. డబ్బులు ఏమైనా అవసరం ఉంటే నన్ను అడుగు. రేఖ ప్రెగ్నెంట్ అనే విషయం మాత్రం మీ వద్దకు చెప్పకరా. సరే అన్నా. హెల్త్ ఎలా ఉంది రేఖ? ఇప్పుడు బానే ఉందా? బానే ఉందక్క. నీకు ఇష్టమని హల్వా చేసుకుని తీసుకొచ్చా. నేను ఇప్పుడే తిన్నానక్క, తర్వాత తింటాను. అక్క, నీకో విషయం చెప్పాలి. చెప్పు రేఖ. అంజలి అక్కకి బాబు పుట్టాడంట. అవునా? ఆ దేవుడు ఎంత మంచి ప్లాన్ వేసాడో చూసావా రేఖ? నీకు తప్పకుండా ఆడపిల్లనే పుడుతుంది. ఆ క్యూట్ ఆడపిల్లని చూడ్డానికి మీ మామయ్య ఎగ్గురుకుంటూ వచ్చేస్తారు నీ దగ్గరికి. అది కాదక్క, తనకు బాబు పుట్టాడు, కానీ ఆ బాబుకి హార్ట్ చాలా వీక్గా ఉందంట. 15 years కంటే ఎక్కువ బతకలేడంట. అయ్యా, అదేంటి రేఖ? 5 months క్రాస్ అయ్యాక ఏదో ఆపరేషన్ చేయాలంటక్క. అది సక్సెస్ అయితే సేఫ్ అంట. పాపం అక్క, అంజలి అక్క ఎంత బాధపడుతుందో. అలాంటి వాళ్ళకి బాధ అనేది ఉండదు రేఖ. వాళ్ళని తలుచుకుని నువ్వు బాధపడకు. అలాంటి వాళ్ళు ఇలాంటి విషయాలని చాలా కూల్గా తీసుకుంటారు. అయినా చూసావా రేఖ, కర్మ అనేది ఎంత పవర్ఫుల్లో. నిజంగా తను తప్పు చేసింది కాబట్టే దేవుడు ఆ పరీక్ష పెడుతున్నాడు. నువ్వు అంత డీప్గా థింక్ చేయకు రేఖ, కూల్గా ఉండు. నా చిన్న కోడలు ఆ పుట్టిన బాబు గురించి చాలా బాధపడుతుంది. అసలు కథ ఎటు వెళ్తుందనుకుంటున్నారో కామెంట్ చేయండి.